కాంగ్రెస్ పార్టీని మనం అనుమానించినందుకు మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అండదండాలు ఇప్పుడు అన్నీ మా చెప్పినట్టుగా ఆయన తోటి ఉండి మేమందరూ ఊరల్లో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కార్యకర్తలు కలిసి నన్ను గెలిపించి ఆ పనులన్నీ మనము అందరు అండగా ఉండి మనం అందరం గెలిచి ఆయనకు ఆ పనులు చెప్పిస్తామని మేము అందరికీ కోరుతున్నాం. మన దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు బలపరిచిన వడంపేట జయమ్మ గారికి మేమందరము మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో బ్యాట్ గుర్తును గెలిపిస్తున్నాం. ఉన్న గ్రామానికి మన వడంపేట జయమ్మ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బలపరిచిన అభ్యర్థి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించుకొని ఈ బ్యాట్ గుర్తును గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. గ్రామాన్ని దామోదర్ రాజనరసింహ గారి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు మా అమ్మగారికి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. శివంపేట గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేసినాం. మరి ముందు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు బలపరిచినందుకు టికెట్ ఇచ్చి చేసినందుకు మనం గెలిపించుకుంటే ప్రతి ఆడపిల్ల పెళ్ళికి 18,000 రూపాయలు, ఆడపిల్ల ఉడితే సుకన్య సంయోజన యోజన కింద మంత్లీ డిపాజిటు. గ్రామంలో నీటి ఎద్దడి చాలా ఉంది. ప్రజల కోసం ఆరో ప్లాట్ ఏర్పాటు చేస్తా. సీసీ కెమెరాలు భద్రత చాలా ఈ రోజుల్లో చాలా ఇబ్బంది ఉంది కనుక సీసీ ఫుటేజ్ టోటల్గా సీసీ అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, ప్రతి ఒక్క ఇంటికి నల్లా ఇచ్చే పథకం ప్రవేశపెడతా. ఎప్పుడైతే మిషన్ పరిగెత్తా పెట్టి ఎక్కడైతే నల్లాలు ఇవ్వలేరో ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి తీరుతా. ప్రతి చౌరాస్తాలో ఐమాక్లు ఖచ్చితంగా నిర్వహిస్తా. వైకుంఠ రథం ఓన్గా నేనే పెట్టుకుంటాను. 100 కమ్యూనిటీ హాల్స్, పాతయి రిపేర్సు, చర్చి, మసీదు, గుడి ఏ దానికైనా సరే తగిన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఆర్థిక ఇబ్బందులు ఉండి పిల్లలు చదవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టి చదివించే బాధ్యత నాది. ప్రతి నెల గ్రామ పంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తా. ఈ పథకాలు ప్రతి జనానికి ఉపయోగపడేలా యువతకు ఇక్కడ కొంతమంది దొంగలు చెరువులు కుంటలు మొత్తం కాల్ చేసి మైనింగ్ మాఫియా నడిపించి పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ లేకుండా పోయింది. దాన్ని పూడ్చి పర్మనెంట్ గ్రౌండ్ చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ క్రీడలు నిర్వహించడానికి సహకరిస్తారు. ప్రతి ఒక్క ఇప్పుడు కొంతమందికి అరువులు ఉన్నారు, ఇందిరామ ఇండ్లు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి. ఇలాంటి పథకాలు నేరుగా పోతలేవు. వీడు ఈ పార్టీ వాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం అర్హులైన ప్రతి ఒక్క ఇంటికి చేరేలా నా కృషి చేస్తా. అండదండలతోటి ప్రతి ఒక్క వర్క్ కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి అందరినీ కలుపుకొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క వర్క్ చేయడం జరుగుతుంది. మినిస్టర్ గారి సపోర్టు చాలా ఉంది కనుక ప్రతి ఒక్క వ్యక్తికి నాతో అయినంత సాయం ఖచ్చితంగా చేస్తా. ఉపాధి లేని విద్యార్థులకు కొంతమంది ఉన్నారు,
కార్యకర్తలను కాపాడుకుంటా. ప్రతి ఒక్క విద్యార్థులు ఇప్పుడు చదివిన వాళ్ళు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం సార్తో నేను అడిగి ప్రతి కంపెనీలలో కూడా నేను పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే.